రాష్ట్రంలో గత 14 మాసాలుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి మాట కొత్తగా మళ్ళీ ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత విచ్చలవిడిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అమల్లో లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గత 13-14 మాసాలుగా చూస్తూ ఉన్నాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ఆ పార్టీకి ఓటేసినటువంటి వారన్నా వారికి ఏ రకమైనటువంటి పనులు చేయను, నేను ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వారికి మాత్రమే పనిచేస్తానన్నటువంటి పొలిటికల్ గవర్నెన్స్ ఒక పక్క నడుస్తూ ఉన్నటువంటి మాట మన అందరికి కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా గంజాయి గవర్నెన్స్, కొకైన్ గవర్నెన్స్ కూడా వచ్చేసింది రాష్ట్రంలో. కేవలం మాటల వరకు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గంజాయిని, డ్రగ్స్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి లేకుండా చేస్తాను, ఎక్కడా కనబడనివ్వకుండా చేస్తాను అని చెప్పి సూక్తులు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, మిగిలినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్ కల్చర్ ఏ రకంగా పేటరేగిపోతుందో అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తానని చెప్పి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలతో ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తానని చెప్పి, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని, సరే ఈ ప్రాంత ప్రజలు ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి మా నినాదం, మా విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు డ్రగ్స్కి క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. సరే, ఆ రోజు మా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించవచ్చు, కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు, ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ డ్రగ్ కల్చర్ని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలోనే సరిగ్గా 4 రోజుల క్రితం శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి థామస్ అనేటువంటి వ్యక్తి కొకైన్ని తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి, ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ఈ వ్యక్తి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ప్రిమైసెస్లోకి వచ్చి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి, అక్షయ్ కుమార్ వర్మ అనుకుంటా టు బి ప్రిసైజ్, అక్షయ్ కుమార్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఈ కొకైన్ని అందిస్తూ డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం. నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు, మీకు మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వచ్చిందా అంటే లేదు, మాకు పైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి చెప్తే తెలిసిందే అని చెప్పి, సరే పోలీసులు చెప్పారు. సరే, ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, వారి దగ్గర 25 గ్రాముల కొకైన్ని స్వాధీనం చేసుకోవడం, 3,60,000 రూపాయలు నగదుని వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా చూసాం. ఇది కూడా ఆన్ రికార్డు మీకు పోలీస్ అధికారులు కూడా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు అర్ధరాత్రి వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కాల్ రికార్డ్స్లోంచి
వారి తాలూకు కాల్ రికార్డ్స్లోంచి మరో ముగ్గురిని ఐడెంటిఫై చేసి శనివారం ఉదయం 6-6:30 ప్రాంతంలో ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి విషయం కూడా మనందరం తెలుసు. సరే, వారికి ఉన్నటువంటి కాల్ రికార్డ్స్ని ఆధారం పెట్టుకొని ఈ థామస్ అనేటువంటి వ్యక్తి కానీ లేకపోతే ఈ అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కానీ వీరి ద్వారా ఎవరికి సరఫరా అయ్యింది, ఎవరు వీరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఈ వచ్చినటువంటి ఈ డ్రగ్స్ని ఎవరెవరు ఇందులో పాత్ర ఉంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రక్రియలో మరో ముగ్గురిని కూడా అదుపులో తీసుకున్నారు. సో ఈ తీసుకున్న తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, జరిగినటువంటి కేసు ఏంటి, తద్వారా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ ప్రజాప్రతినిధులు వారి ప్రమేయంతో ఈ కేసులో ఉన్నటువంటి కొంతమందిని తప్పించారా లేదా అనేటువంటి విషయానికి ఈ ప్రభుత్వం పోలీసు అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. కోనేరు రఘు, అలాగే గౌతమ్ జైన్, అలాగే డాక్టర్ కృష్ణ చైతన్య అనేటువంటి వీరి ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. శనివారం ఉదయం 6-6:30 ప్రాంతంలో వీరి ముగ్గురిని పోలీసులు ఏ రకంగా అదుపులో తీసుకున్నారు, వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం, తద్వారా ఈ థామస్ అలాగే అక్షయ్ వర్మ అనేటువంటి వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంభాషణలు, మధ్యలో ఉన్నటువంటి కాల్ రికార్డ్స్, ఈ కాల్ లాగ్స్ అన్నింటినీ కూడా తీసిన తర్వాత ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి అసలైనటువంటి సినిమా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు అనేటువంటి సీనియర్ శాసనసభ్యుడు ఆ రోజు ఉదయం 12:30కి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళారా లేదో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. వెళ్ళి కమిషనర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదని చెప్పాలి. వీరితో పాటు మరో సీనియర్ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, వారి కుమారుడు, అలాగే నగరానికి చెందినటువంటి ప్రముఖ యూనివర్సిటీని నడుపుతున్నటువంటి దాని చైర్మన్, అలాగే విశాఖ పార్లమెంట్ సభ్యుడైనటువంటి భరత్, వీరందరి ప్రమేయంతో అదుపులో తీసుకున్నటువంటి ఆ ముగ్గురులో ఇద్దరిని విడిచిపెట్టారా లేదా ఒకసారి సమాధానం చెప్పాలి. ఆ రోజు పోలీసులు పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు కూడా కొంతమంది పత్రికా మిత్రులు వారి ఇరువురు గురించి అడిగితే పోలీసులు తడబడ్డారా లేదా ఒకసారి దయచేసి మీరు కూడా ఒకసారి గమనించండి. వాళ్ళతో ఫోన్లో మాట్లాడినంత మాత్రాన కేసులో ఉండాలని లేదు, వాళ్ళకి ఇందులో ప్రమేయం ఉండాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మాటలు పోలీస్ స్థాయి అధికారులు విచారించాల్సినటువంటి వారు 24 గంటల గడవక ముందే ఒక కన్క్లూజన్కి వచ్చి వాళ్ళు విడిచిపెట్టడం అనేటువంటిది ఎవరి పాత్ర ఇందులో ఉంది, ఎందుకు పోలీసులు ఈ ఒత్తిడికి లోనయ్యారు, నేను చెప్పినటువంటి శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ సభ్యులతో పాటు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి షాడో సీఎంగా ఉన్నటువంటి లోకేష్ అత్యంత సమీప బంధువుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని విడిపించాలని, విడిచిపెట్టాలని చెప్పి ఈ పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట, సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందనేటువంటి మాట వాస్తవం కాదా ఒకసారి సమాధానం చెప్పాలి. ఇది కేవలం ఎక్కడో లోకల్గా ఉన్నటువంటి ఇష్యూ కాదు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి కుమారుడి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి కుమారుడికి తోడల్లుడి దగ్గర నుంచి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యుల దగ్గర నుంచి ఇంతమంది ఒత్తిడితో వారిని విడిచిపెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు డ్రగ్స్కి క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తయారు చేసి గంజాయి రాజధానిగా, కొకైన్ రాజధానిగా
ఈరోజు ఈ ప్రాంతానికి ఏ రకంగా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటా ఉందో అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కేవలం మాటలకే పరిమితం అయిపోయినటువంటి వీరి తాలూకు పనితనం. ఆ రోజు మా ఎస్సీబీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీబీ ఉన్నప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఆ రోజు ఏర్పాటు చేసి సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని దాన్ని మానిటర్ చేస్తూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఆ రోజు దానికి హెడ్గా పెట్టి ఎక్కడ కూడా గంజాయి సాగు కానీ డ్రగ్స్ అనేటువంటివి ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని ఆ రోజు మేము అత్యధికమైనటువంటి కేసులు నమోదు చేశాం. దేనికి నమోదు చేశాం? మేము దాని మీద ఎఫర్ట్స్ పెట్టాం కాబట్టే, ప్రభుత్వంగా దాన్ని నిర్మూలించాలని చెప్పి ఒక తపన పడ్డాం కాబట్టే ఆ రోజు అన్ని కేసులు నమోదయ్యి ఎక్కువ మందిని మేము పట్టుకునేటువంటి దానికి అవకాశం దొరికింది. ఈరోజు విచ్చలవిడైపోయింది. వారిని విడిపించినప్పుడు ఎవరు వచ్చి తీసుకెళ్లారో ఈ గౌతమ్ జైన్ అలాగే రఘు అనేటువంటి వ్యక్తులు వీరిని విడిపించడానికి కారకులు ఎవరు? ఈ కేసు నమోదు అయిన తర్వాత శనివారం ఉదయం కేసు అందరికీ తెలిసిన తర్వాత, మీడియా దృష్టికి వచ్చిన తర్వాత విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్కి వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల తాలూకు వివరాలు, ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ని మీరు బయటపెట్టేటువంటి దమ్ము మీకు ఉందా? ఎప్పుడు రానటువంటి ప్రజాప్రతినిధులు అసలు సిపి కార్యాలయానికి ఎందుకు వచ్చారు? ఈ పోలీస్ అధికారులకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్, లేకపోతే వీరిని విడిపించాలని చెప్పి వచ్చినటువంటి ఒత్తిళ్లు, ఆ కాల్ రికార్డ్స్ అన్ని మీకు ప్రజల ముందు పెట్టేటువంటి ధైర్యం, సాహసం మీరు చేయగలరా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరొచ్చి వీరిద్దరిని బయటికి విడిపించి తీసుకెళ్లారు అనేటువంటిది మీరు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఎంక్వైరీ చేశారని, ఏ డెసిషన్కి వచ్చి మీరు ఎంక్వైరీ అనేటువంటిది కనీసం జరగకుండా పట్టుకున్నటువంటి 24 గంటల లోపే వారిని విడిచిపెట్టారనంటే మీకు వచ్చినటువంటి ఒత్తిళ్ళేంటి? దీన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తుందా లేదా అనేటువంటి దానికి ఈ కేసు ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఇష్యూ, కొకైన్ అనేటువంటి ఒక డ్రగ్ని తీసుకొని వచ్చి ఒక పక్కేమో ఆ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అని కొంతమంది అంటారు, గీతం యూనివర్సిటీలో దొరికిందని కొంతమంది అంటారు. సరే, అది ఎక్కడ దొరికినా, ఒకవేళ దొరికితే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయనంటే, లేదు ఒకవేళ గీతం యూనివర్సిటీలోనే దొరికితే ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినటువంటి యూనివర్సిటీలోనే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నామంటే ఏం సమాధానం చెప్తారు ప్రజలకి?